ఈసారి ఈయన విజయ చెప్పారా రండి, బ్యాక్ రండి. మీరు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ ఉన్నప్పుడు బ్యాక్ వస్తే మెయిన్ నాయకులు కనపడతారు. ఇటు రండి, ఇటు రండి. దా 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 గవర్నర్ ఇద్దరు వెళ్ళారు కదా. ఇటు వచ్చాయి అబ్బా. సరే సీదా యువత పోరును జయప్రదం చేయండి. యువత పోరును జై జగన్ జై జగన్ జై జగన్ జయప్రదం చేయండి. యువత పోరును జయప్రదం చేయండి. యువత పోరును జై జగన్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23వ తారీఖు జరుగు యువత పోరును 23వ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఆర్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్. రేపు 23వ తేదీన ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల మధ్యలో ఈ రాష్ట్ర అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం యువత పోరు అనేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యువత పోరు ఏమిటి, ఎందుకు చేస్తున్నారని ప్రజలు ఆలోచనలో ఉంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల దగ్గర నుంచి చదువుకున్నటువంటి విద్యార్థుల వరకు యువత అందరికీ కూడా ఎన్నికల ముందు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా ప్రభుత్వం రాగానే యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల 3,000 రూపాయలు మీకు అందిస్తామని నమ్మబలికారు. అలాగే విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ చదువుకుంటున్నటువంటి బిడ్డలకు ఇంతవరకు కూడా ఏం మాత్రం కూడా ప్రభుత్వం ద్వారా అందట్లేదు. వీటన్నిటిపైన కూడా ఈ యువత కోసం, విద్యార్థి లోకం కోసం వీళ్ళందరికీ న్యాయం జరగాలి, ఎన్నికల ముందు ఇచ్చిన
హామీలన్నీ కూడా అమలు చేయాలనే పరిస్థితి పైన మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వం పైన పోరు జరుపుతున్నాం. అదే యువత పోరు. ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో అలాగే విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీగా మరి కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించడం, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి అయినటువంటి సునీల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో మాతో పాటుగా పాల్గొంటారు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటలు, ఈ మాటలన్నీ కూడా ఏదో తుంగలో తొక్కేసి ఏదో చేయాలనుకున్నాను కానీ చూస్తే భయం వేస్తుందని ఏదో పై చూపులు చూస్తూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి, యువతను మోసం చేస్తున్నటువంటి, విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరు జరుపుతున్నాం. అదే యువత పోరని ఈ రోజున రేపు 23వ తేదీన ప్రత్యేకంగా ఉదయం వైఎస్ఆర్ గారి విగ్రహం ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి అక్కడి నుండి మరి నిరసన తెలియజేస్తూ ర్యాలీగా నడుచుకుంటూ వెళ్ళి శాంతియుతంగా ప్రదర్శన చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని ఈ రోజు మేము ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయంలో మా కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు జకంపూడి రాజా గారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక ఆదేశానుసారం ఈ నెల 23వ తారీఖు సోమవారం ఉదయం ప్రతి జిల్లా కార్యాలయంలో నిరసన తెలుపమని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వమని ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా 7 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ అభిమానులు, అలాగే విద్యార్థి విభాగం నాయకులు, యువజన విభాగం నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో వేలాది మందిగా తరలి వచ్చి కలెక్టర్ గారిని కలిసి నిరసన తెలుపడం జరుగుతుంది. వైఎస్ఆర్ గారి విగ్రహం ఫైర్ స్టేషన్ సెంటర్ ఉన్న దగ్గర నుంచి పాదయాత్రగా జడ్పీ మీదుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని కలుస్తాం. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఏలూరు జిల్లాలోని వైఎస్ఆర్ కార్యకర్తలని కాకుండా బాధితులు ఎవరైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సరంలో వారి మాయ మాటలు నమ్మి మోసపోయారో వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, ఎందుకంటే విద్యార్థులందరికీ అమ్మఒడి అని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి 2024-25లో ₹1 లేదు. మొన్న ఒక వారం రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన దాంట్లో సుమారుగా కొన్ని లక్షల మందికి ఈ యొక్క అమ్మఒడి ఎగవేశారు. అదేమిటంటే కరెంటు బిల్లు వచ్చిందని, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇంకో రకమైన ఏదో విలాసవంతమైన సౌకర్యం ఉందని, ఈ కార్యక్రమాలు అన్ని ఉన్నాయి కాబట్టి వీరికి వసతి దీవెన అమ్మఒడి పనిచేయదని వాళ్ళందరికీ ఎగ్గొట్టడం జరిగింది. అలాగే నిరుద్యోగ వృత్తిని గెలిచిన వెంటనే ప్రతి ఒక్క డిగ్రీ చదివిన నిరుద్యోగికి ₹3,000 ప్రతి నెల ఇస్తామని హామీ నమ్మబలికారు. సుమారు 13 నెలల కాలం అవుతుంది. ఈ 12 నెలల కాలంలో నెలకు 3,000 చొప్పున ప్రతి ఒక్క నిరుద్యోగికి 36,000 ఇవ్వాలి. అది ఇవ్వనందుకు వారందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తయినా కూడా నిరుద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి ఈరోజు మేము నిరసన తెలియజేస్తూ మా ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో
యువత పోరు అనే కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీ సోమవారం నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సూపర్ 6 హామీల్లో నిరుద్యోగులకి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా నిరుద్యోగులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు కావస్తా ఉంది. వాళ్ళకి ఏ నిరుద్యోగ యువతకి కూడా ఒక్క రూపాయి కూడా ఈ కుటుంబ ప్రభుత్వం చెల్లించలేదు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రభుత్వ రంగాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఫిల్ చేస్తామని చెప్పారు. ఈరోజు ఈ 13 నెలల కాలంలో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఒక్క ఉద్యోగం కూడా ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పాపాన పోలేదు. మెగా డిఎస్సి అన్నారు. ఈరోజు ఆ డిఎస్సి ఏమైపోయిందో నారా లోకేష్ గారికే తెలియాలి. ఇలా ప్రతిసారి కూడా నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఈ రోజుకి వాళ్ళకి ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కొత్త ఉద్యోగం ఇచ్చేది పోయి ఉన్న ఉద్యోగాలు కూడా పీకేసే పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. నిన్న కాక మనం చూసాం ఎండియూ ఆపరేటర్లు అందరినీ కూడా తొలగించి ఈ రోజు వాళ్ళ కుటుంబాలన్నిటిని కూడా రోడ్డుని పాలు చేసిన పరిస్థితి. వీటన్నిటినీ కూడా మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు నిరుద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఈ రోజు మేము యువత పోరు అనే కార్యక్రమం ద్వారా ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా యువజన విభాగ అధ్యక్షులు జకంపూడి రాజా గారు మరియు మా యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా ఏలూరులో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. 23వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి మా జిల్లా పార్టీ అధ్యక్షులు దూల నాగేశ్వరరావు గారు, అలాగే ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ గారు, అలాగే ఏలూరు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించిన అనంతరం మా డిమాండ్లతో కూడిన వినతి పత్రం కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేతిలో మోసపోయిన నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతాం.